ఇది బ్రహ్మముహూర్తంలో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు 10 గంటలైనా లేవరు పిల్లలు, రాత్రి 12-1 గంటలకు నిద్రపోతారు. ఇప్పుడున్న పిల్లలు సెల్లు సెల్లు సెల్లు, ఏమీ తెలియదు. డబ్బున్నోడు సెల్లే, డబ్బు లేనోడు సెల్లు, చిన్నోడు సెల్లే, పెద్దోడు సెల్లే, అందరికీ సెల్లులే. తల్లిదండ్రులు మాటలు చెప్పిన లేడు. అందుకే బ్రహ్మరాక్షసులు ఎక్కువైపోయారు, రోగాలు ఎక్కువైపోయినాయి. అందుకే ఇప్పుడు చూడండి, ఒక తల్లి బిడ్డలు కూడా కలిసి లేరు, ఎవరు విడిపోతా ఉన్నారు. అన్నం చూస్తే తమ్ముడికి కాదు, తమ్ముడిని చూస్తే అన్న కాదు. బ్రహ్మముహూర్తంలో లేచే వ్యక్తులకి దరిద్రం పట్టదు. బ్రహ్మముహూర్తంలో లేచే వ్యక్తులకి అశుభాలు జరగవు, అపజయాలు ఉండవు, కేవలం విజయాలే ఉంటాయి. వారు ఒక అడుగు ముందేస్తే 10 అడుగులు ఎగిసెగిసి పైపోతానే ఉంటారు, కానీ కిందకు రారు. బ్రహ్మముహూర్తంలో ఎవరైతే లేస్తారో వాళ్ళు దైవత్వానికి దగ్గర వెళ్తారు, మోక్ష మార్గానికి, ముక్తి మార్గానికి దగ్గర వెళ్తారు. జీవితంలో ఒక క్రమశిక్షణ ఉంటది. ఉదయాన్నే 3:30 నుంచి 5 గంటల వరకు ఎవరైతే లేస్తారో వారి యొక్క నాడీ వ్యవస్థ అనేది జ్ఞానం పెంపొందించడానికి ఒక ధ్యానం కానీ చేసినా, లేకపోతే భగవంతుని ఉపాసన చేసినా, భగవంతుడి కోటి రాసిన నారాయణ కోటి రాసుకోండి, రామకోటి రాయండి, భగవంతుని శ్లోక శాస్త్రాలు చదవండి, అమ్మవారిని పూజించండి, మీకు ఇష్టమైన దేవుని పూజించండి, పరమేశ్వరుని పూజించండి, విష్ణుదేవుని ఆరాధించండి, బ్రహ్మదేవుని ఆరాధించండి, ముక్కోటి దేవతలను ఆరాధించండి. తాము సైన్స్ నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ సమయంలో లేచి చూడండి. మీ ఆరోగ్యాన్ని ఒకసారి గమనించండి. 1 నెల రోజులు బ్రహ్మముహూర్తంలో ఉదయం లేచి చూడండి. మీ శరీరం సాధారణంగా ఎలా పనిచేస్తుంది, మిగతా సమయంలో ఎట్లుంటది. బద్ధకం అనేది ఉండదు. శరీరంలో ఉన్నటువంటి కొవ్వు ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తుంది. శరీరానికి ఏది కావాలో ఆ శక్తిని ప్రసాదింపజేస్తుంది.